హలో అందరికీ. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి మార్నింగే ఇడ్లీ పెట్టేసి పెసరపప్పు సాంబార్ అయితే చేశాను. ఈ ఇడ్లీ సాంబార్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటారు. అందుకనే ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ సాంబార్ చేశాను. ఇంకా పాపకి ఇడ్లీ పెట్టేసి నేనైతే స్కూల్కి పంపించేశాను. ఇంకా మా హస్బెండ్కి లంచ్కి వచ్చి ఈరోజు చేపల పులుసు అయితే చేయాలి. రైస్ పెట్టేశాను. ఇంకా చేపల పులుసుకి అయితే అన్నీ రెడీ చేస్తున్నాను. ఈ చేపల పులుసులో లాస్ట్ ఫైనల్ ఒక పౌడర్ అయితే వేస్తాము. అది ధనియాలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అయితే బాగా ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ వేస్తేనే చేపల పులుసుకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నేను అన్నీ అయితే రెడీ చేసాను. చేపలు అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె రెగ్యులర్గా తీసుకొస్తారు. ఇంకా అవైతే తీసుకున్నాను. మా పాపకి మా హస్బెండ్కి చేపల పులుసు అంటే చాలా ఇష్టము. అందుకని ఈరోజు చేపల పులుసు అయితే చేశాను. ఇంకా ఈ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా పాపకి అయితే క్యారేజ్ అయితే తీసుకెళ్తున్నాను. ఓకే, బాయ్.